ఉత్తరాదిన కుండపోత వర్షాలు, దక్షిణాదిన చినుకు జాడలేదు. మాన్సూన్ ఎప్పుడొచ్చింది, ఎలా వెళ్లిపోతుందో కూడా తెలియని పరిస్థితి. దీనికి ఎల్నినో ఎఫెక్ట్ కూడా తోడు కావడంతో ఋతుపవనాలు తాత్కాలిక విరామం తీసుకున్నాయా? 1950 తర్వాత అంటే 75 ఏళ్ల చరిత్రలో అదే అత్యంత బలమైన ఎల్నినోగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే మాన్సూన్ బ్రేక్ పరిస్థితులు మన దేశంలో ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది ఎలా ఉండబోతోంది? ఇదంతా చూస్తుంటే మేఘాలు పైనే ఆవిరైపోతున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి అదే జరుగుతోందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. ఉత్తరాదిన కుండపోత, దక్షిణాదిన ఉక్కపోత. 75 ఏళ్లలో ఇదే అత్యంత బలమైన ఎల్నినో. ఇక ఋతుపవనాలు తాత్కాలిక విరామం. 75 ఏళ్ల చరిత్రలో అత్యంత బలమైన ఎల్నినో ఇండియా సహా ప్రపంచంపై ప్రభావం చూపుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇది పసిఫిక్లోని భూమధ్య రేఖకు మధ్య తూర్పు వైపున ఎక్కువగా విస్తరిస్తోంది. 1950 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఇప్పుడే ఏర్పడ్డాయి. ఈ ప్రభావం వచ్చే ఏడాది వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో అట్లాంటిక్, పసిఫిక్ ప్రాంతంలో వరదలు, కరువు, తీవ్రమైన శీతల పరిస్థితులు నెలకొంటాయి. ఇది తుపాను, పెను తుపాన్లను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే మాన్సూన్ బ్రేక్ పరిస్థితులు మన దేశంలో ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత క్షీణించొచ్చు. ఉత్తరాదిన కుంభవృష్టి కురిపించిన ఋతుపవనాలు ఇప్పుడు తాత్కాలిక విరామం తీసుకోబోతున్నాయి. దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటోంది. కొన్ని చోట్ల తీవ్రమైన ఉక్కపోత, ఎండలు కూడా ఉంటాయని అంటున్నారు. ఉత్తరాదిన ఢిల్లీ, ముంబై, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అనుకున్న స్థాయిలో వర్షాలు లేవు. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు పైగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఉత్తరాఖండ్, హిమాచల్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. వాయువ్య కనుమలపై కురిసే వర్షంలో 25% గాల్లోనే ఆవిరైపోతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఋతుపవన కాలంలో కొద్దిపాటి పొడి వాతావరణం సాధారణమే అయినా జూలై మధ్యలోనే ఇది రావడంతో ఖరీఫ్ పంటలపై ఈ ప్రభావం ఉండనుంది. జూలై నెలాఖరులో వర్షాలు చురుగ్గా ఉంటాయని అంటున్నా ప్రస్తుతానికి చాలా ప్రాంతాల్లో ఋతుపవనాలు తాత్కాలిక విరామం తీసుకునే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.